బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ని అరెస్టు చేశారు మంచిర్యాల పోలీసులు. నిన్న కేతనపల్లిలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్పై బాల్క సుమన్ దాడి చేశాడు. అడ్డుకోబోయిన పోలీసులపై బూతులతో రెచ్చిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ బాల్క సుమన్ని అరెస్టు చేశారు. నిన్న కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు వెళ్తున్న వివేక్, ఎంపీ వంశీకృష్ణ కారుపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. మంత్రి వివేక్ కారుపై బాల్క సుమన్ ట్రాఫిక్ కోన్ విసిరేశారు. అడ్డుకున్న పోలీసులపై బూతులతో రెచ్చిపోయాడు. మీ సంగతి చూస్తానంటూ బెదిరించాడు బాల్క సుమన్. బాల్క సుమన్ డైరెక్షన్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు కాన్వాయ్పై రాళ్లతో దాడులు చేశారు. బాల్క సుమన్ బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో కానిస్టేబుల్, కాంగ్రెస్ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ని అరెస్టు చేశారు మంచిర్యాల పోలీసులు. నిన్న కేతనపల్లిలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్పై బాల్క సుమన్ దాడి చేశాడు. అడ్డుకోబోయిన పోలీసులపై బూతులతో రెచ్చిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ బాల్క సుమన్ని అరెస్టు చేశారు. నిన్న కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు వెళ్తున్న వివేక్, ఎంపీ వంశీకృష్ణ కారుపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. మంత్రి వివేక్ కారుపై బాల్క సుమన్ ట్రాఫిక్ కోన్ విసిరాడు. అడ్డుకున్న పోలీసులపై బూతులతో రెచ్చిపోయాడు. మీ సంగతి చూస్తానంటూ బెదిరించాడు బాల్క సుమన్. బాల్క సుమన్ డైరెక్షన్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు కాన్వాయ్పై రాళ్లతో దాడులు చేశారు. బాల్క సుమన్ బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో కానిస్టేబుల్, కాంగ్రెస్ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. కేతన్పల్లి మున్సిపాలిటీలో అసలు గొడవనే లేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కానీ బాల్క సుమన్ కావాలని గొడవ క్రియేట్ చేశారన్నారు. మేము ఓటు వేసేందుకు వెళ్తుంటే సుమన్ మా వెహికల్ పై రాళ్లు రువ్వారన్నారు మంత్రి. గతంలో అధికార దుర్వినియోగం జరిగిందన్నారు వివేక్. ఈసారి ఎలాంటి అక్రమాలు లేకుండా సజావుగా ఎన్నికలు జరిగాయన్నారు. అధికార దుర్వినియోగం ఎక్కడ జరిగిందో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలన్నారు. కావాలని హైప్ క్రియేట్ చేస్తున్నారన్నారు మంత్రి. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఓడిపోయాక ఫ్రస్ట్రేషన్ కి గురవుతున్నారన్నారు మంత్రి. కేతనపల్లిలో హరీష్ రావు వచ్చి ప్రచారం చేశారన్నారు. ఎక్కడ ఎవరిని అడ్డుకోలేదన్నారు. కేతనపల్లిలో గొడవ కావాలని క్రియేట్ చేశారన్నారు మంత్రి. బీఆర్ఎస్ వాళ్ళను పోలీసులు ఎక్కడా అడ్డుకోలేదన్నారు మంత్రి. మా మీద అనవసరంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు మంత్రి. మా మీద రాళ్లు ఎందుకు కొట్టారో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలని ప్రశ్నించారు మంత్రి. హరీష్ రావుకి సుమన్ చేసిన గొడవ కనిపించడం లేదా అన్నారు. ఇంత జరిగాక సుమన్ కి హరీష్ ఎలా సపోర్ట్ చేస్తారన్నారు వివేక్ వెంకటస్వామి. అసలు ఇష్యూనే లేదు. యాక్చువల్లీ ఫస్ట్ డే ఎప్పుడైతే మున్సిపల్ కమిషనర్ నోటీస్ వచ్చిందో దాంట్లో 11 గంటలకు అందరు కూడా రావాలన్నారు. వీళ్ళు 11:45 వరకు అక్కడనే ఉన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ చేసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు 12 o'clock వరకు వెయిట్ చేసి కోరం లేకుంటే పోస్ట్పోన్ అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ 11 o'clock మళ్ళీ పెట్టినప్పుడు ఎవరిని పంపిస్తారంటే అక్కడ ఓటింగ్ మున్సిపల్ ఆఫీస్ పోవడానికి పోలీస్ బ్యారికేడ్స్ పెట్టినప్పుడు ఓన్లీ కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళే పోవాలి. మేము 11 o'clock ఉందని చెప్పి మేము 10:30కి బయలుదేరినాము. పోతున్నాము, బ్యారికేడ్స్ దగ్గర వరకు పోయినప్పుడు అక్కడ ఎవరు లేరు, గొడవ లేదు, మా కార్యకర్తలు ఎవరు లేరు. కేవలం టీఆర్ఎస్ వాళ్ళే ధర్నా చేసుకుంటూ కూర్చున్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు, మాకు నిజంగా తెలియదు. ఇక పోలీస్ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. సడన్లీ ఆ రోడ్ డివైడర్ ఉంటుంది కదా, అది తీసి విసిరేసినాడు సుమన్ మా మీద. రాళ్ళు కొట్టినాడు. ఎందుకు నాకు అర్థం కాలేదు. అక్కడ అసలు గొడవనే లేకుండే. మేము న్యాచురల్గా ఓటింగ్కి పోయినాము. యాక్చువల్లీ మీరు చూసుకుంటే చాలా మంచిగా స్టార్ట్ అయింది. ప్రమాణ స్వీకారం అందరు చేసుకున్నారు. 1/2 hour గ్యాప్ ఉండే. వాళ్ళ 1/2 hour గ్యాప్లో కూడా మాట్లాడుకుంటారు. ఎందుకంటే కేతన్పల్లిలో అందరు దగ్గరనే అందరి సంబంధాలు ఉంటాయి. వాళ్ళు మాట్లాడుకుంటారు. మేమైతే అక్కడనే కోఆప్షన్ అంటే చైర్ దగ్గరనే, రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరనే కూర్చుంటాం. అక్కడనే కూర్చున్నాం. అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే పుషింగ్ ఏదో చేసినారని చెప్పినారు. పుషింగ్ అని గడబడి అయిందని చెప్పి పోస్ట్పోన్ చేసినారు. సో మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది.
చేసుకొని మేము ఎక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఈ లాస్ట్ 3-4 డేస్ నుంచి సుమన్ రెగ్యులర్గా టీవీలో పోయి మేము అధికారి పార్టీ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని అన్నాడు. నేను వారికి ఇదే గుర్తు చేస్తున్నాను. పోయిన 5 years బ్యాక్ మున్సిపల్ ఎలక్షన్స్ కాలేదు. చెన్నూరు కైతానపల్లిలో ఎలక్షన్స్ కాలేదు. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు చూసినారు అన్ని చోట్ల కూడా రూలింగ్ పార్టీ క్యాండిడేట్ ఉంటాడు, ఆపోజిట్ పార్టీ క్యాండిడేట్ ఉంటాడు, ఇండిపెండెంట్స్ ఉంటారు. ఎందుకంటే చాలామందికి ఆశ ఉంటుంది కౌన్సిలర్ కావాలని చెప్పి. కానీ ఎక్కడైనా ఉంటేనే యునానిమస్ అవుతుందా? యునానిమస్ అయిందంటే ఏమన్నమాట, వారు గుండాయిజము దబాయించినప్పుడు పబ్లిక్ అందరూ కూడా భయపడి మీకు అరెస్ట్ చేస్తాము ఇది అన్ని జులుం ఉన్నప్పుడే క్యాండిడేట్స్ విత్డ్రా చేస్తారు. అందు గురించి లాస్ట్ టైము చెన్నూరు కైతాన్పల్లిలో సరిగా ఎలక్షన్స్ జరగలేదు. అది అధికార దుర్వినియోగం. ఈసారి అన్ని చోట్ల ఎలక్షన్స్ అయినాయి. ఆ ఎలక్షన్స్ అయినందువల్లనే వాళ్ళు కూడా గెలిచిండ్రు. వారికి ఇబ్బంది ఏముంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా ఎలక్షన్ ప్రాసెస్లో మీరు చూస్తున్నారు, వాళ్ళు క్యాంప్ పెట్టుకున్నారు, అన్ని పెట్టుకున్నారు. అధికార పార్టీ మేమున్నాము. వారి మీద ఎక్కడైనా పోలీసు ఎవరన్నా పోయి ఏదన్నా గుండాయిజం అయిందా? మా కార్యకర్తలను పోయి ఏమైనా చేసిండ్రా? ఎక్కడైనా ఎఫ్ఐఆర్ ఉందా? ఏమన్నా పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఫైల్ చేసిండ్రా? ఎందుకు ఉంటేనే హైప్ చేయడము, అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఏం అధికార దుర్వినియోగం చేస్తున్నా అర్థం కాదు. నిన్న అసలు అవసరమే లేదు. ఒక ఎంపీ ఒక మినిస్టర్ కార్ మీద రాళ్ళు కొట్టేది కరెక్టా? నిజంగా నాకు అర్థం కాలేదు. దాంట్లో ఏం లేనే లేదు, అక్కడ గొడవనే లేదు. ఒక హైప్ క్రియేట్ చేసుకొని ఇదంతా కూడా కేవలము మేము కూడా డెమోక్రటిక్ ప్రాసెస్ యాక్సెప్ట్ చేస్తాము. డెమోక్రటిక్ ప్రాసెస్ ప్రకారంగా కానివ్వండి, వీ హ్యావ్ నో అబ్జెక్షన్. కేతన్పల్లిలో ఏముంది, మళ్ళీ ఎప్పుడు పెడతారో పెట్టండి. ఎలక్షన్ విల్ టేక్ ప్లేస్ అండ్ హూఎవర్ ఇస్ గట్ మెజారిటీ విల్ విన్. దాంట్లో ఏమున్నది? పుట్టినే వారి పాపము ఓడిపోయినందుకు అప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం ఒకటేసారి పోయినందుకు కొంచెం ఉంటుంది బాధ ఉండదని కాదు. కానీ ఈ ఫ్రస్ట్రేషన్ ఇట్లా చూపించేది అవసరం ఏముంది? నిజంగానే ఎలక్షన్ అయ్యేటప్పుడు కూడా కేవలం అలిగేషన్స్. వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేసుకున్నారు కదా. చెన్నూరులో క్యాంపెయిన్ చేసుకున్నారు, కేతన్పల్లిలో క్యాంపెయిన్ చేసుకున్నారు, హరీష్ రావు వచ్చి కేతన్పల్లిలో క్యాంపెయిన్ చేసినాడు. సో ఎక్కడ అడ్డుకున్నారు వాళ్ళను క్యాంపెయిన్ చేయడానికి? లేకుంటే ఎక్కడన్నా జులుం చేసేది ఒక ఆపర్చునిటీ కూడా లేదు. సో ఏదైతే నిన్న సంఘటన జరిగిందో నిజంగానే దానిలో దట్ ఈస్ నాట్ కరెక్ట్. మా మీద ఎందుకు రాళ్ళు పడాలండి? ఎవరైనా ఆల్రెడీ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్కి దెబ్బలు జరిగినాయి, ఇంకొక కార్యకర్తకు దెబ్బ తగిలింది. అవసరం ఏముంటే నాకు అర్థం కాలేదు. సో నేను దానికి సివియర్గా కండెమ్ చేస్తున్నాను. ఏదైతే వారు ఇంకా అధికారంలో ఉన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అది సరైన కాదు. చట్టం ఉన్నది, చట్టం ప్రకారంగానే కానివ్వండి. నోబడీ ఈజ్ అబ్జెక్టింగ్, నోబడీ ఈజ్ డూయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద లా. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంపీ రఘునందన్ రావుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు బీసీ నేతలు. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ అభ్యర్థి నీలం కవితకు దక్కకుండా చేశారని బీసీ సంఘాల నేతలు, నీలం వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఎక్స్ అఫీషియో ఓటు విషయంలో బీసీలకు రఘునందన్ మోసం చేశారన్నారు. సిద్దిపేట జిల్లా వంటిమామిడిలో రఘునందన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోనూ నిరసన తెలిపారు నేతలు. బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించిన రఘునందన్ ని బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మొన్న జరిగినటువంటి 16 తారీఖున జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో మన ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మన బీజేపీ ఎంపీ గారు రఘునందన్ రావు గారికి అక్కడ ఎక్సాఫీషియో ఓటు నమోదు చేసుకోవడం జరిగింది. అతను ఎందుకు చేసుకున్నాడు? అక్కడ ఒక కౌన్సిలర్ కూడా గెలవలే. అక్కడ ఒక బీజేపీ కౌన్సిలర్ కూడా గెలవనప్పుడు ఎక్సాఫీషియో ఓటు నువ్వు నమోదు చేసుకుంటావు, ఎట్లా ఓటు వేస్తావు? నువ్వు బీజేపీ అంటే నువ్వు బీఆర్ఎస్ పోవట్టు వాను, నువ్వు
కోవట్వా బీఆర్ఎస్ ను అమ్ముడు పోయినావా, ఎంత తీసుకున్నావు తెలవాలి. ఇప్పుడు నువ్వు అక్కడ ఓటు వేయడం వల్ల ఒక బీసీ బిడ్డ అయినటువంటి నీలం కవిత గారి మీద మీరు ఇంత కుట్రపూరితమైన చేస్తున్నారు. మీకు ఇది అన్యాయం అయింది. బీసీలను దొక్కే ప్రయత్నం చేస్తున్నారు రఘునందన్ రావు గారు. ఇక్కడి నుంచి మీ మతం స్టార్ట్ అయింది. భూపాకల్లో మీరు ఎలా గెలుస్తారు, నెక్స్ట్ మీరు ఓట్లు అడుగుతారు కదా, అప్పుడు చూసుకుందాం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, బీజేపీ పార్టీ వెంటనే రఘునందన్ రావుని సస్పెండ్ చేసి మన ఎంపీ కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు ఓటు వేయడం వల్ల ఇప్పుడు ఒక మహిళ బీసీ బిడ్డ అయినటువంటి నీలం కవిత గారు అక్కడ చైర్మన్ అవుతుండే. మీరు చైర్మన్ అవుతుంది కాబట్టి మీరు ఓటు వేయడం వల్ల చైర్మన్ కోల్పోయినాం. మీరు అంతా కుట్ర చేసి బీజేపీ మీరు అక్కడ ఓటు వేసి అగ్రవర్ణ అందరూ ఒకటై బీజేపీ అన్న చూస్తారు బిడ్డ. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేసి నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అడుగడుగునా ఏర్పడుతున్న అవరోధాలను దాటుకుంటూ ప్రాజెక్టుని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2005లో మొదలైన ఈ పనులు గత ఏడాది ఫిబ్రవరి సొరంగం కోరడంతో అవాంతరం ఏర్పడి పనులు నిలిచిపోయాయి. ఎన్నో అవాంతరాలు, మరెన్నో అడ్డంకుల కారణంగా 2 దశాబ్దాలు గడిచినా పూర్తి కాలేదు. ప్రమాదాలు పునరావృతం కాకుండా ఎస్ఎల్బీసీ లక్ష్యం నెరవేరేలా టీబీఎంకి ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 44 కిలోమీటర్ల సొరంగ మార్గంలో ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్లు, అవుట్లెట్ నుంచి 20 కిలోమీటర్ల మేర సొరంగం పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే 34 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం పూర్తయింది. మిగతా 9 కిలోమీటర్లు పూర్తి చేస్తే ఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండ జిల్లాకు సాగునీరు అందనుంది. ఇన్లెట్ నుంచి 14వ కిలోమీటర్ వద్ద గతేడాది ఫిబ్రవరిలో సొరంగం కూలటం వల్ల భారీ ప్రమాదం జరిగి టీబీఎం ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. అవుట్లెట్ నుంచి 23వ కిలోమీటర్ వద్ద టీబీఎంలో టెక్నికల్ సమస్యలు ఏర్పడడంతో రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. నేషనల్ జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఆధారంగా మిగతా 9 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్తి చేయాలంటే మరో 3 ప్రమాదకరమైన ప్రాంతాలను దాటాల్సి ఉంటుంది. షియర్ జోన్లో టీబీఎంను ఆపరేట్ చేయడం అత్యంత ప్రమాదకరం. అందుకు ప్రత్యామ్నాయంగా అడ్వాన్స్డ్ బ్లాస్టింగ్ పద్ధతిలో సొరంగం పనులను పూర్తి చేయాలని భావిస్తోంది. డోగ్రా కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులతో కూడిన నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్డ్ బ్లాస్టింగ్ పద్ధతి ద్వారా మాత్రమే పనులు పూర్తయ్యే అవకాశం ఉందని భావించి నిపుణులు పనులను ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే గత 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. అందువల్ల పనులు ముందుకు సాగలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు చేపట్టగా ప్రమాదవశాత్తు సొరంగం కూలింది. ఈ ఘటనలో మొత్తం 8 మంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకోగా 2 మృతదేహాలను రెస్క్యూ బృందాల సహాయంతో బయటకు తీశారు. దాదాపుగా 4 నెలల పాటు సహాయక చర్యలు కొనసాగినా మిగతా 6 మృతదేహాల జాడ దొరకలేదు. అయితే ఎస్ఎల్బీసీ ఇన్లెట్ నుంచి 14వ కిలోమీటర్ దగ్గర షియర్ జోన్ ఉండడం వల్ల సొరంగ మార్గం తవ్వటానికి ఆటంకం ఏర్పడుతోంది. అందువల్లే సొరంగం పైకప్పు కూలిందని భూగర్భ శాస్త్రవేత్తలు, సొరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మిగతా 9 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం పూర్తి చేయాలంటే ఇలాంటి షియర్ జోన్లను తప్పించాల్సిన అవసరం ఉంది. ముందుకు వెళ్లే కొద్దీ మరో 3 షియర్ జోన్లు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సొరంగ మార్గాన్ని దారి మళ్లిస్తూ మిగతా పనులు పూర్తి చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జియో మ్యాగ్నెటిక్ సర్వేను పూర్తి చేసింది. సర్వే నివేదిక ఆధారంగా పనులను ఇంజనీరింగ్ బృందాలు ముమ్మరం చేస్తున్నాయి. సొరంగ నిపుణుడు డోగ్రా రెజిమెంట్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇన్లెట్ మార్గంలో ప్రమాదం జరగడంతో అవుట్లెట్ వెంబడి మిగతా పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత సున్నితమైన 9 కిలోమీటర్ల మేర జరగాల్సిన టన్నెల్ పనులను అత్యంత జాగ్రత్తగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ ద్వారా నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందించడం కోసం నాటి వైఎస్ఆర్ జలయజ్ఞంలో భాగంగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును చేపట్టింది. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని దోమలపెంట వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ సోర్స్ ద్వారా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. నల్లమల్ల భూగర్భంలో 44 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నల్గొండ జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం నల్లమల ప్రాంతంలో పర్యటించారు సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్ రాజ్. మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి గుడి అభివృద్ధి పనులతో పాటు అక్కడ నిర్మించే సంతు సేవాలాల్ విగ్రహ స్థాపితం కోసం స్థలాన్ని పరిశీలించారు. నిన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ బడావత్ సంతోష్తో కలిసి మద్దెమడుగు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడి అభివృద్ధితో పాటు ఈ ప్రాంతంలో హరిత టూరిజం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసేలా కృష్ణా నదిపై బ్రిడ్జ్ నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు శ్రీనివాసరాజ్. ఆదేశాలకు అనుగుణంగా వారు 2 రోజుల క్రితం బంజారా భవన్లో వారు ప్రకటించిన ఆ మాటకు నిలబెట్టుకునే క్రమంలో నన్ను ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శిగా మద్దిమడుగుకు వచ్చి మన పబ్బతి హనుమాన్ దేవాలయాన్ని సమీపంలో ఉన్న 20 ఎకరాల స్థలంలో సంత్ సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహ ప్రతిష్టాపనతో పాటుగా బంజారా సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఎటువంటి అభివృద్ధిని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు అవన్నీ కూడా మనకు మన యొక్క బంజారా సోదరులు, ప్రజాప్రతినిధులు అందరినీ తీసుకుని వెళ్ళి ఒకసారి పరిశీలించి తర్వాత హైదరాబాదులో వాటి మీద ప్రణాళికలు సిద్ధం చేసి వారి దగ్గరికి తీసుకొని రావాలని ఆదేశించారు. ఆదేశాల ప్రకారం ఇక్కడికి వచ్చి ఆలయాన్ని సందర్శించడము, ఈ ప్రాంతాన్ని పరిశీలించడము, మీ అందరితో మాట్లాడటము, ఇక్కడ స్థానికులుగా అదేవిధంగా బంజారాస్ వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు అన్న విషయాల మీద ఒక అవగాహన ఏర్పరచుకొని ముందుకు వెళుతున్నాము. కరీంనగర్ నగర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతామన్నారు కరీంనగర్ మేయర్ శ్రీనివాస్. మేయర్గా పదవి బాధ్యతలు చేపట్టారు శ్రీనివాస్. తర్వాత కరీంనగర్ టవర్ సర్కిల్లో దాదాపు 13 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు మేయర్. ప్రతి ఆదివారం డివిజన్ల సందర్శన పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామంటున్న కరీంనగర్ మేయర్ శ్రీనివాస్తో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ఓ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కరీంనగర్ మేయర్గా ఎదిగిన శ్రీనివాస్ జీవితం ఒక స్ఫూర్తి కథనం. ముఖ్యంగా కరీంనగర్లో విలీన గ్రామమైన తీగలగుట్టపల్లి ప్రాంతం నుంచి కార్పొరేటర్గా లాస్ట్ టైం గెలిచి, రెండోసారి కూడా గెలిచి ఈసారి మేయర్ అయ్యారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా ఆయన మేయర్గా కరీంనగర్ నగర అభివృద్ధికి ఎట్లాంటి ప్రణాళిక రచిస్తున్నారు, తర్వాత ఆదాయం పెంచడం కోసం ఎట్లాంటి కృషి చేస్తారో తెలుసుకుందాం. అది కంగ్రాచులేషన్ అండి. ముందు ముఖ్యంగా మేయర్గా కావడం అనేది నగరానికే ఒక గౌరవం, మీకు ప్రథమ గౌరవం. ఎందుకంటే ప్రథమ పౌరునిగా మీకు గుర్తింపు ఉంటుంది. నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మీ దగ్గర ప్రణాళికలు ఎట్లాంటివి ఉన్నాయి? తప్పకుండా ప్రజలు ఏ నమ్మకంతో, మాపై విశ్వాసంతో ఇక్కడ మేము పాలకవర్గ సభ్యులుగా బీజేపీకి అవకాశం ఇవ్వడం జరిగింది. బీజేపీ మేయర్ మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ కైవసం చేసుకోవడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ అన్న సహకారంతో ఇక్కడ మేము కార్పొరేషన్ మేయర్ పీఠం చేజిక్కోవడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో 66 డివిజన్లకు సంబంధించి మేము యాక్షన్ ప్లాన్ పెట్టుకుంటున్నాం. మా పాలకవర్గ సభ్యులు ప్రతి డివిజన్లో కార్పొరేటర్తో అక్కడ ఉన్న ప్రజలతో మమేకమై ఒక వీక్లీ 1 టైం, ఒక సండే రోజు ప్రజలకు ఒక డివిజన్ తీసుకొని ప్రతి సండే ప్రజలకు ఈ ప్రధాన సమస్యలు ఏమున్నాయనేది మా దృష్టికి ప్రజల నుంచి తీసుకొని దశల వారీగా కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ నిధులను సమకూర్చుకొని అభివృద్ధిలో ముందుకు వెళ్ళి మౌలిక వసతులకు పెద్దపీట వేయడం జరుగుతుంది. ఓకే, ఏ పాలక వర్గమైనా కూడా, ఏ మేయర్ అయినా కూడా తన ముద్ర వేయడానికి చూస్తారు. మీకంటూ గత పాలక వర్గంతో పోలిస్తే కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారు? ఏమన్నా మీ ప్రణాళికలు ముందున్నాయా సిటీ కోసం? తప్పకుండా ఇక్కడ నగరపాలక సంస్థలో ప్రజలకు ఉపయోగపడే పనుల నిమిత్తం వారికి త్వరితగతిన వేగంగా వాళ్ళకు కావలసిన ఉపయోగంగా ఉండే పనులన్నీ త్వరితగతిన వేగంగా పూర్తి చేయ విధంగా మేము మార్కు తీసుకురాబోతున్నాము. అలాగే ప్రజలకు అందుబాటులో ఎప్పుడు ఉండే విధంగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ముందు ఉండే విధంగా మేము ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏ అభివృద్ధి అయినా దానికి నిధులు అవసరం. ముఖ్యంగా బడ్జెట్, నగర ఆదాయం కూడా పెరగాలి, నగరపాలక సంస్థ ఆదాయం కూడా పెరగాలి. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినా కూడా రాష్ట్ర సహకారం కూడా ఎంతో అవసరం. రాష్ట్రంతో ఎట్లా సమన్వయం చేసుకోబోతున్నారు? తప్పకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి బండి సంజయ్ నగర్ ఆశీర్వాదంతో తీసుకురావడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిధులను మేము
రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ కరీంనగర్కు నిధులు కేటాయించే విధంగా మేము ముఖ్యమంత్రిని సుద్ధా కలిసి నిధులు ఎక్కువ వచ్చే విధంగా మా పాలకవర్గ సభ్యులందరూ కృషి చేయడం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా కరీంనగర్ నగరం ఇప్పటికే స్మార్ట్ సిటీ పనులు జరిగినాయి, కొంత అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ఈ అభివృద్ధిని ఇంకొక స్టెప్ ఎక్కించడానికి ఏమైనా కొత్తగా మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఉన్నాయా? లేటెస్ట్గా మీ ఆలోచన నుంచి పుట్టినాయి? తప్పకుండా మేము కేంద్ర మంత్రి గారు శ్రీ బండి సంజయ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. స్పెషల్ ఫండ్ కేంద్రం నుంచి ఒక తీసుకువచ్చి ఇంకా స్మార్ట్ సిటీలో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో డివిజన్లో ఇప్పుడు ఉన్న 66 డివిజన్లు ముఖ్యంగా చూసుకున్నట్టయితే విలీన గ్రామాలు ఇలా కార్పొరేషన్లు కలవడం జరిగింది. ఆ డివిజన్లో అభివృద్ధి అనేది బాగా చేయాల్సి ఉంది కాబట్టి అక్కడ విలీన గ్రామాల్లో అభివృద్ధి కానీ ఇక్కడ డివిజన్లో అభివృద్ధి కానీ 66 డివిజన్లో అభివృద్ధి చేసే విధంగా నిధులు తీసుకొచ్చి మా మార్కు చూపెట్టడం జరుగుతుంది. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర సహకారాన్ని కూడా అర్థిస్తాం. స్వయంగా ముఖ్యమంత్రిని కూడా కలిసి కరీంనగర్ అభివృద్ధి వైపు దీన్ని ప్రయాణించాలని చూస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానమైన డంప్ యార్డ్ సమస్యను కేంద్ర మంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు దాన్ని సమస్యను తొలగిస్తామని కూడా ఆయన చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. అగ్రికల్చర్ విద్యార్థులు కూరగాయలు అమ్ముతున్నారు. పంటలు పండించటమే కాక అమ్మడం తెలుసుకుంటున్నారు. వ్యవసాయం ఎంత కష్టమో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో కూరగాయలు సేల్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఆర్గానిక్ కూరగాయలు దొరుకుతుండటంతో కలెక్టరేట్కి వచ్చిన వారు అక్కడే వెజిటబుల్స్ కొంటున్నారు. లెక్చరర్లు విద్యార్థులకు నగదు ఇచ్చి పాలకూర, క్యాబేజీ వంటి కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. సంగారెడ్డి కలెక్టరేట్లో విద్యార్థులు కూరగాయలు అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు, వాళ్ళని అంటే ఈ ఆకుకూరలు అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, ఏం పేరు అమ్మ నీ పేరు? నా పేరు పూజిత సార్. ఎందుకు కూరగాయలు ఎందుకు అమ్ముతున్నారు మీరు ఇక్కడ కలెక్టరేట్లో? అగ్రికల్చర్ ఆఫ్ ఇంజనీరింగ్ సంగారెడ్డి సార్. మాకు ప్రోగ్రామ్ ఉంటుంది, దాని గురించి 3 months ట్రైనింగ్ ఉంటుంది. ఇలా మేమే గ్రో చేసి మేమే అమ్మాలి. ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది వల్ల ఇక్కడ ఈ కలెక్టరేట్ ఆఫీస్లో అమ్ముతున్నాను సార్. ఎంకరేజ్ చేస్తున్నారు, బాగానే వచ్చిన వాళ్ళు కూడా బాగానే తీసుకుంటున్నారు సార్ వాళ్ళు. నామోషి అనిపిస్తలేదు అమ్మ మీకు? ఒక చదువుకొని మీరు ఇట్లా రోడ్డు మీద కూర్చొని కూరగాయలు అమ్ముకున్నట్టు చాలామంది కూరగాయలు కొనుక్కోవడానికి మార్కెట్ కోవడానికి కూడా చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతుంటారు. మేము పోవాలని మీరు రోడ్డు మీద కూర్చొని అమ్ముతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? నామోషి ఏం అనిపించట్లేదు సార్. మేము ట్రైనింగ్ మార్కెట్ స్కిల్స్ తెచ్చుకోవడానికి మా కోసమే కాబట్టి నామోషి ఏం లేదు సార్. ఏమంటుంటారు కస్టమర్లు, ఏమని అడుగుతున్నారు? కస్టమర్స్ బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు సార్ మమ్మల్ని. కాకపోతే ఎక్స్ట్రా అడుగుతున్నారు, కానీ మేము గ్రో చేసి అమ్మడం మా కష్టానికి మాకు ఇవ్వాలన్నా కొంచెం ఉంటుంది సార్. కానీ మేము కూడా ఇచ్చేస్తున్నాం స్టూడెంట్స్ కాబట్టి. ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది రోడ్డు మీద కూర్చొని అమ్మడం? నా పేరు భవ్య సార్. మాది కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సార్. అందులో మాకు 4th ఇయర్లో లాస్ట్ సెమిస్టర్లో ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. మాకు ఒక షేడ్ నెట్, పాలీ హౌస్ అట్లా ఉంటుంది సార్. క్రాప్ అంటే మాకు 10,000 అట్లా మాకు సార్ వల్ల ఇస్తారు సార్. ఆ సార్ వాళ్ళు 10,000 ఇస్తే మేమే సీడ్స్ కొని గ్రో చేసి ఇట్లా మార్కెటింగ్ చేయాలి సార్. కలెక్టర్ ఆఫీస్లో మండే సండే మార్కెట్స్ ఉంటాయి సార్, అక్కడ కూడా ఇస్తాం సార్. సార్ వాళ్ళకి కూడా ఇస్తాం సార్ మేము. ఇప్పుడు మీరు అమ్ముతున్నారు కదా, అంటే పండించడం ఈజీయా, అమ్మడం ఈజీయా, ఎట్లుంటుంది? అంటే కష్టమే సార్, దాన్ని గ్రో చేసి మళ్ళీ మార్కెటింగ్ చేయడం అంటే చాలా కష్టం సార్. ఏమంటుంటారు కొనేటప్పుడు కస్టమర్స్? ఏంటమ్మా చదువుకుంటున్నారు మీరెందుకు అమ్ముతున్నారు అని అంటే, ప్రతి ఒక్కరికి మాకు ఇట్లా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, మేము ఇట్లా గ్రో చేస్తున్నాం, మేము అగ్రికల్చర్ స్టూడెంట్స్ అని చెప్పాల్సి వస్తుంది సార్. నువ్వు మార్కెట్కు ఈ చదువు రాకముందు ఎప్పుడైనా పోయినావా? కొనేటప్పుడు ఏమనిపిస్తుండే మార్కెట్లో కొన్నప్పుడు? కొనేటప్పుడు కొంచెం ఇంకొక కట్టిస్తే బాగుండు అట్లా మేము అనుకున్నాం సార్. కానీ మేము ఇప్పుడు ఇచ్చేటప్పుడు మాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఏం లేదు సార్, బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే మేము గ్రో చేసిన సేల్ చేస్తున్నాం, ప్రాఫిట్ అంటే వస్తుంది కాబట్టి మాకు గ్రో చేయాలనిపిస్తుంది సార్. మేము ఇంకా స్కిల్స్ ఎట్లా పెంచుకోవాల్సి వస్తుంది అంటే తెలుస్తుంది సార్. వాళ్ళు వచ్చి ఎలా తీసుకుంటున్నారు, ఎలా ఉంటుంది, ఒక వెజిటేబుల్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎట్లా గ్రో చేయాలి, మాకు ఒక ఐడియా వచ్చింది సార్ దీన్ని గ్రో చేయడం వల్ల. ఎట్లుంటాయి రైతులు నష్టపోతుంటారు ప్రతిసారి చెప్తుంటారు, కూరగాయలు అమ్మి కూడా ఇబ్బంది పడుతున్నాము. మీ ఎక్స్పీరియన్స్ ఏంది అసలు? రైతులు ఎట్లా నష్టపోతుంటారు? రైతులు అంటే మార్కెట్లో ఒక్కొక్కసారి పడిపోద్ది సార్ రేట్ అనేది. కొంతమంది ఇప్పుడు 20కి ఇట్లా 4 అని చెప్తే మాకు ఒక 10 కావాలి అని చెప్తే సార్ వాళ్ళ కష్టం అంతా పోతుంది సార్. ఇదొక క్రాప్ రావడానికి పెస్ట్ అటాక్ అవుద్ది, ప్లస్ మళ్ళీ అది పెరగడానికి వాళ్ళకి చాలా రైతులకి మేమంటే కాలేజ్లో మాకు వెహికల్స్ ఉంటాయి, మాకు ట్రాక్టర్ ఉంటుంది, అట్లా కల్టివేట్ చేయగలుగుతాం. కానీ వాళ్ళకి ట్రాక్టర్ రావడానికి కూడా మనీ పెడతారు, మళ్ళీ ఫర్టిలైజర్స్ కొనుక్క రావాలి. మాకంటే కాలేజ్లో ల్యాబ్స్లో ప్రొవైడ్ చేస్తారు
ఫర్టిలైజర్స్ కానీ ఏవైనా, కానీ మేము ఆర్గానిక్గా గ్రో చేసాం సార్. వర్మీ కంపోస్ట్ తెచ్చుకుంటాం. వాళ్ళకి బయట నుంచి పెస్టిసైడ్స్ అవన్నీ కొనుక్కోవడానికి ఇవన్నీ పెట్టే వారు పెట్టుబడి పెడతారు, కానీ వాళ్ళకి అంత ప్రాఫిట్ రాదు సార్ అని చెప్తున్నాం ఫార్మర్స్కి మాత్రం. ఎట్లా మీ పేరెంట్స్ ఏమంటే ఇట్లా రోడ్ మీద కూర్చొని కూరగాయలు అమ్ముతున్నామంటే? లేదు సార్, మా పేరెంట్స్కి చెప్పినాం మాకు ఇట్లా ఎక్స్పెరిమెంటల్ లర్నింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఇట్లా మేము గ్రో చేసి మార్కెట్కి వెళ్ళి అమ్మాలి అని అంటే ఓకే అని చెప్పేసారు సార్. మేము అంటే చదువుకుందే మేము అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాబట్టి ఇష్టంతో చేస్తాం. రైతుల సమస్యలు మీకు అర్థమైనాయి, పండించడంలో అమ్మడంలో ఎట్లా హెల్ప్ చేయబోతారు భవిష్యత్తులో? మీరు మీకు ఏం చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు? రైతులకి మేము అవేర్నెస్ పెంచుదాం అనుకుంటున్నాం సార్. ఇట్లా ఇంకా మంచిగా హెల్దీ పెంచాలి అన్న మనకి ఆర్గానిక్గా మేము చెప్తాం సార్. ఫార్మర్స్ని అవేర్నెస్ పెంచుతాం సార్. ఇంప్లిమెంట్స్ కూడా ఇంకా మేము ఎట్లా తొందరగా గ్రో చేయాలని చెప్పేసి ఇస్తాం. అయితే విద్యార్థులు తమ పండించిన పంటలను అమ్ముకునే ప్రయత్నంలో కలెక్టరేట్లో ఇటు ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు అమ్ముతున్నారు. సో చదువుకునే విద్యార్థులు కూడా తమ రైతుల కష్టాలు ఎట్లా ఉండే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అగ్రికల్చర్ విద్యార్థులు రైతుల కష్టాలు ఎట్లా ఉండే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చదువుకునే దశలోనే కూరగాయలు పండించడం, అమ్మడం, అంటే వీరికి సంబంధించింది కూడా పూర్తిగా వీరి చదువంతా కూడా అయితే వ్యవసాయానికి సంబంధించింది కావడంతో వారు పండించడం మాత్రమే కదా, అమ్మడం వల్ల కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ వీస్ని, సంగారెడ్డి. నాంపల్లిలో ఇంటర్ బోర్డు దగ్గర ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేపట్టాయి. ఇంటర్ బోర్డు సెక్రటరీ ఛాంబర్లోకి వెళ్లి నిరసన తెలిపారు కాలేజీల నిర్వాహకులు. కార్యాలయం లోపల బైఠాయించారు. అందరూ విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని, హాల్ టికెట్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. నేరుగా విద్యార్థులకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. కాలేజీలకు చెల్లించే ఫీజులు కూడా విద్యార్థులు చెల్లించడం లేదన్నారు. తమకు న్యాయం చేయాలని, లేదంటే కాలేజీలకు తాళం వేసి తాళాలు సెక్రటరీకి ఇస్తామని చెప్పారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు కృష్ణాదిత్య ఐఏఎస్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష రాయవలసినటువంటి వాళ్లకు పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం ఇవ్వకుండా ప్రజాప్రభుత్వంలో విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న కారణంగా గౌరవ సెక్రటరీ గారు వారిని ఇబ్బందులు పెడుతూ పరీక్ష రాయించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో చెల్లమాట ఆడుతున్నాడు. కాబట్టి మంత్రులు చెప్పినా, ఎవరు చెప్పినా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినా ఎవరి మాట వినకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలను ప్రోగేట్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రోగేట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా గౌరవ సెక్రటరీ గారిని అప్పీల్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 920 సెంటర్ల యొక్క ప్రతినిధులుగా రాష్ట్ర బాడీ, జిల్లాల బాడీలందరూ ఇక్కడికి వచ్చి 3:30-4 గంటల నుంచి ధర్నా చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనస్ఫూర్తిగా అంటే శాంతియుతంగా వారి ఛాంబర్లో మేము అప్పీల్ చేసినా వారు కనీసం స్పందించినటువంటి పరిస్థితి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆదేశించిన వారు వినకపోవడం చాలా శోచనీయాంశం. కావున దయచేసి ఈ సమస్య పరిష్కరించి పిల్లల భవిష్యత్తును, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ పట్టభద్రులు నడుపుతున్నటువంటి కళాశాలలను రక్షించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటాం. జనగామ జిల్లాలోని నెల్లుట్ల చెరువు ప్రాంతంలో 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరయ్యారు. జిల్లాలోని గ్రామ సర్పంచులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీఆర్ఎఫ్ పై అవగాహన కల్పించారు. వర్షాకాలంలో వరదలు వస్తే ఈత రాక చాలా మంది చనిపోతారని, నీటిలో మునిగిపోయే వారిని ఎలా కాపాడాలో స్పష్టంగా మాక్ డ్రిల్ చేసి చూపించామన్నారు కలెక్టర్. జిల్లాలో మాక్ ఎక్సర్సైజ్ అనేది ఫ్లడ్స్ కానీ లేకపోతే ఏమైనా వర్షాలు ఎక్కువైనప్పుడు పాండ్స్లో కానీ రిజర్వాయర్స్లో కానీ ఎవరైనా చిక్కుకున్నప్పుడు ఎలా అనేది మాక్ ఎక్సర్సైజ్ అనేది సేవ్ చేయడానికి వాడడం అనేది కూడా క్లియర్గా వాళ్ళు చాలా డిఫరెంట్ టెక్నిక్స్ని, వాళ్ళు లైఫ్ సేవింగ్ టెక్నిక్స్ని అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా సిపిఆర్తో పాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ అనేది ఎలా చేస్తామనేది కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్తో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా మన జనగాం జిల్లాలో చూసుకుంటే వర్షాలతోనే ఎక్కువ డిజాస్టర్స్ ఉన్నాయి. మన దగ్గర ఫ్లోయింగ్ రివర్స్ లేవు కాబట్టి ఎక్కువ రిజర్వాయర్స్, పాండ్స్, చుట్టుపక్కల ఉన్న చెరువుల్లోనే ఎక్కువ మునగడానికి చాలా ప్రాణ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఈ ఇన్సిడెంట్స్ మేము సర్పంచెస్ అందరినీ, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్, పోలీస్, ఫైర్, హెల్త్ డిపార్ట్మెంట్, అందరి డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్
విద్యార్థులకు సైన్స్ పై అవగాహన కల్పించడంతో పాటు క్రియేటివిటీని పెంచేందుకు రాకెట్ ప్రయోగం చేపట్టారు ఇస్రో ట్యూటర్ శశాంక్ భూపతి. వరంగల్లో అంతరిక్షంలోకి రాకెట్ ఎగిరే విధానాన్ని విద్యార్థులకు తెలియచేసేలా ఏర్పాట్లు చేశారు. టెలిస్కోప్ నుంచి ఖగోళాన్ని చూపించేందుకు అన్ని సిద్ధం చేశారు. నేటి నుంచి ఈ నెల 28 వరకు ఈ ప్రదర్శనలు ఉంటాయి. రుద్రమ రాకెట్ లాంచ్ చేసి కాకతీయుల కట్టడాలను శాటిలైట్ ద్వారా రికార్డ్ చేయనున్నట్లు చెప్పారు. ఇక రాకెట్ లాంచ్ కి సంబంధించి మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. విద్యార్థులకు ఖగోళ శాస్త్రంపై అవగాహన కల్పించడం కోసం స్పేస్ ట్యూటర్ శశాంక్ ఒక రాకెట్ ప్రయోగం చేయబోతున్నారు. అంతరిక్షంలోకి రాకెట్ ఎలా పోతుంది, సైన్స్పై అవగాహన కల్పించడం కోసం ఇవాటి నుంచి 27వ తేదీ వరకు ఈ ప్రయోగం నిర్వహించబోతున్నారు. అంతరిక్షంలో సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు ఎలా తిరుగుతాయి ప్రత్యక్షంగా చూపించేందుకు కూడా ఒక ప్రయోగం చేయబోతున్నారు. ఆ ప్రయోగం ఎలా ఉంది, ఎట్లా చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖగోళ శాస్త్రం గురించి చెప్పబోతున్నారు. ఆ ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పబోతున్నారు? సో నేను 2022లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది యాజ్ అన్ ఆర్కిటెక్ట్. తర్వాత నాకు స్పేస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అండి. ఐఎమ్ వెరీ క్యూరియస్ కిడ్ ఫ్రమ్ ద బిగినింగ్. సో నాకు చిన్నప్పటి నుంచి స్పేస్లో ఏదైనా వర్క్ చేయాలని ఉండే అండ్ స్పేస్ సెక్టర్లో నేను వెళ్ళాలని ఉండే. బట్ నా అంతటా నేను క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతుక్కున్నాను అనమాట. హౌ టు గెట్ ఇన్ టు స్పేస్ అండ్ హౌ టు అన్ని డిపార్ట్మెంట్స్ స్పేస్లోకి వెళ్ళలేవు. నా చిన్నతనంలో ఏరోస్పేస్ ఉంటేనే స్పేస్ సెక్టర్లో వర్క్ చేసేవాళ్ళు అని అనుకునేది. కానీ ఇప్పుడు ఈ కాలంలో కూడా ఎవరైనా స్పేస్ సెక్టర్లో వర్క్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ లేదు. సో వేర్ దే ఆర్ గోయింగ్ అని చెప్పి. సో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను ఒక ATDRL అనే సంస్థను స్థాపించాను in 22 అండ్ 24లో ఇస్రో నుంచి మాకు రికగ్నిషన్ వచ్చింది. అది రిజిస్టర్డ్ ఇస్రో స్పేస్ షూటర్. సో మేమేం చేస్తున్నామంటే వీ వాంటెడ్ ఈ సాంకేతికత, ఈ స్పేస్ సాంకేతికత ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతి ప్లేస్కి, అంటే నాట్ జస్ట్ వరంగల్, మనకేంటంటే వరంగల్లో ఉంది ఏముందిలే అని అనుకునేది చాలా వాళ్ళు ఉన్నారు. సో దెర్ ఇస్ అ థింగ్. సో టాలెంట్ ఎక్కడైనా ఉంటుందండి. సో దట్ టాలెంట్ షుడ్ బి టేకెన్ అవుట్. సో వాట్ ఎవర్ ఈసారి మేము ఈ ఎక్స్ప్లోరర్ స్పేస్ డ్రైవ్ అనేది దిస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ పిల్లల్లో అండ్ పెద్దల్లో స్పేస్ మీద అవగాహన, లైక్ అవేర్నెస్. అసలు స్పేస్లో ఏం జరుగుతుంది, అసలు మూన్ ఎందుకు అట్లా గాల్లో ఆగి ఉంది, మూన్ సైకిల్స్ ఏంటి, సన్ సైకిల్స్ ఏంటి, మార్స్, జూపిటర్ వీటి మూన్స్ ఏంటి. సో ఇవన్నీ ఒక కక్షలో ఇప్పుడు రాబోతున్నాయి. 28వ రోజు ఒకటే లైన్లో ఉండబోతున్నాయి ఇవన్నీ. ఇది ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే దీని మీద అవేర్నెస్ లేదు. మనం ఏమన్నా ఉంటే ఫోన్స్లో చూస్తాం, పిల్లలు విల్ బి ఇన్ ఫోన్స్, రీల్స్. సో దెర్ ఈస్ నో థింగ్ దట్ వీఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు స్పేస్. పాతకాలంలో ఎట్లా అంటే రాత్రి ఎలాంటి ఫోన్ ఉండేది కాదు, ఆకాశంలోకి చూసుకుంటూ దే యూస్ టు ప్లాట్ నేకెడ్ అయితోని. సో దే యూస్ టు చెప్పేవాళ్ళు అనమాట, ఏ గ్రహం ఏంటిది, ఏ ప్లానెట్ ఏంటి, సో ఏ స్టార్ ఏంటి, రాశి ఏంటి, వీటన్నిటిని వాళ్ళు స్టడీ చేసేవాళ్ళు. ఇప్పుడున్న లైట్ పొల్యూషన్కి దెర్ ఇస్ నో క్లారిటీ. అసలు ఏం జరుగుతుంది ప్లానెట్స్కి, స్టార్స్కి కూడా పిల్లలకి డిఫరెన్స్ తెలియదు. సో ఇప్పుడు మేము చేసే రాకెట్తోని మెయిన్ యూజేజ్ ఏంటి అని అంటే, సో వీఆర్ లాంచింగ్ మోడల్ రాకెట్ రుద్రమ. సో ఈ మోడల్ రాకెట్ అనేది ఒక అవగాహన సదస్సు లాంటిది. ఇట్స్ లైక్ అన్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ వరంగల్. సో వై వోంట్ వరంగల్ గెట్ ఇన్ టు స్పేస్ ఇండస్ట్రీ? సో వరంగల్ ఒక స్పేస్ హబ్ లాగా మార్చడానికి మేము అనుకున్న ప్రయత్నం ఏంటి అని అంటే, ఇది ఫస్ట్ ఒక అవేర్నెస్ క్యాంప్ చేయాలి. వీ గాట్ 4 ప్రొఫెషనల్ టెలిస్కోప్స్. ఈ 4 టెలిస్కోప్స్ని తీసుకొని వచ్చి, సో డైలీ భద్రకాళి బండ్లో ఈ రోజు నుంచి వెళ్ళి 27th వరకు సో విల్ బి ప్లాటింగ్ జూపిటర్. వరంగల్ని ఎందుకు ఎంచుకున్నారు? నేను పుట్టి పెరిగిందని వరంగలే. సో ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. సో వరంగల్కున్న ప్రత్యేకత ఏంటి అంటే, వరంగల్ అసలు మా కంపెనీ స్టార్ట్ చేసింది కూడా వరంగల్లోనే ఫిక్స్ చేసుకుంది. మా కంపెనీ పేరు ATDRL సార్. సో ATDRL ఇస్ ఏన్షియంట్ టెక్నాలజీస్ డిజైన్ రీసెర్చ్ ల్యాబ్. సో వై ఏన్షియంట్ టెక్నాలజీస్ అని మీరు అడగవచ్చు. వరంగల్లో ఉన్న ఏన్షియంట్ కట్టడాలు కానీ, చారిత్రాత్మక కట్టడాలు కానీ, సో దట్ సార్ట్ ఆఫ్ కల్చర్ ఏదైతే ఇక్కడ ఉందో అలాంటి ఇమ్మెన్స్ జామెట్రీ ఉంది మన దగ్గర. ఇప్పుడు మీరు 1000 పిల్లర్ టెంపుల్ చూస్తే దాంట్లో ఇంట్రికేట్ డీటెయిల్స్ ఎంత పాపులర్ అండి అది. సో ఇట్స్ లైక్ వెరీ కాంప్లికేటెడ్ డీటెయిల్స్. అట్లాంటి స్టోర్ మీదనే మనం కార్వ్ చేయగలిగినాం. అట్లాంటి కళ ఉంది మన దగ్గర. సో దట్ సార్ట్ ఆఫ్ పేషెన్స్ అండ్ వర్క్ మన దగ్గర ఉన్నప్పుడు, ఇలాంటి కన్స్ట్రక్షన్స్ చేసిన వాళ్ళే ఇంత ప్రాపర్ జామెట్రీతోని స్పేస్ కన్స్ట్రక్షన్స్ ఎందుకు చేయలేరు? స్పేస్లోకి ఎందుకు వెళ్ళలేం మనం? సో మనం తయారు చేసే శాటిలైట్స్ ఎలా ఉంటాయంటే సార్, ఇప్పుడు ఒక 7 శాటిలైట్స్ని పంపించేది ఒక టెస్రాక్ట్ మోడల్ అయితే, ఒక సింగిల్ శాటిలైట్ పంపించే ఖర్చులో మనం 7 శాటిలైట్స్ పంపించవచ్చు. బికాస్ దిస్ విల్ బి ఫోల్డెడ్ అనమాట. సో ఫోల్డింగ్ ప్యాటర్న్స్లో ఆరిగామి కాన్సెప్ట్స్ని యూజ్ చేసి వీఆర్ ట్రైయింగ్ టు సెండ్ శాటిలైట్స్ ఇన్ టు స్పేస్. అదే మేమైతే ఏదైతే ఇదంతా రీసెర్చ్ మేము చేసామో, సో ఇది మేము నేర్చుకొని అట్ ద సేమ్ టైం ఇప్పుడు రైట్ అవే ఇన్ వరంగల్ వీ వాంట్ టు షో, అంటే ఉన్న పిల్లలకు కూడా నేర్పించాలనుకుంటున్నాం. సో ఉన్న పబ్లిక్కి అండ్ పిల్లలకి వీ వాంటెడ్ టు క్రియేట్ సచ్ సార్ట్ ఆఫ్ అన్ అవేర్నెస్ వేర్ దే విల్ లెర్న్ వాట్ ఈస్ రాకెట్. సో హౌ డస్ ఎ రాకెట్ మూవ్, అసలు రాకెట్ ఉన్న థియరీస్ ఏంటి, లైక్ వాట్ సార్ట్ ఆఫ్
దాని వెనకాల ఏం ఫిజిక్స్ దాగుంది, ఎందుకు పనిచేస్తుంది అని చిన్న మోడల్ రాకెట్, ఒక 3 feet రాకెట్ని మనం 3000 feet వరకు రేజ్ చేసి అక్కడ పారాషూట్ డిప్లాయ్మెంట్ అవుతుంది. సో విల్ బి క్యాప్చరింగ్ ద డేటా ఫ్రమ్ ద ఎబోవ్ అండ్ అది ఆ రోజు కాలేజీ కలెక్షన్. మీ రాకెట్ లాంచ్కి మన సైన్స్ కేంద్రాన్ని ఏమైనా ఉపయోగించుకుంటారు? సో ఈ రీజనల్ సైన్స్ సెంటర్ ఉంది సార్. సో రీజనల్ సైన్స్ సెంటర్ని మనకు వీ వాంటెడ్ టు గెట్ స్టూడెంట్స్ ఆన్ బోర్డ్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, ప్రైవేట్ స్కూల్స్ నుంచి పిల్లల్ని అక్కడికి తీసుకొని వచ్చి వీ వాంటెడ్ టు మేక్ దెమ్ వర్క్ ఆన్ రాకెటరీ. అంటే అక్కడే కూర్చొని వాళ్ళ హ్యాండ్స్ ఆన్ రాకెటరీ మిషన్స్, శాటిలైట్ మేకింగ్ని తయారు చేపిద్దాం అనేది మా ప్లాన్ సార్. So we are planning on to get on board professional telescopes installed in regional science center and also to make a research lab. So ఒక రీసెర్చ్ పార్క్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడే ఎవ్రీడే కొన్ని సెట్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో అండ్ ఆల్సో మనం పెట్టే టెస్ట్లను who will be very curious in doing these things will be on board. So అసలు ఇంకో నెక్స్ట్ ఇయర్ వరకు సార్ వీ కెన్ మేక్ ఎ శాటిలైట్ మేడ్ బై ఓన్లీ స్టూడెంట్స్. మన వరంగల్ పిల్లల నుంచి వెళ్ళి ఒక శాటిలైట్ని తయారు చేయించి మనం అంతరిక్షంలోకి ఇస్రో వాళ్ళతోని పంపిద్దామనేది నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. శాటిలైట్ తయారు చేసి పంపించే అంత ఉందా ఇక్కడ? డెఫినెట్లీ సార్, వై నాట్? ఉందా అనేది అక్కడే ఉంది సార్, మొత్తం ఉంటుంది. లైక్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంట్ ఇన్ వరంగల్. So it's not that we are nowhere back in technology or whatever. So we can do that. And people are sending cube satellites from Hyderabad, and also people are sending things like they are making their own satellites, rovers. Prapancham chala munduku vellipotundi sir. We cannot stay back and thinking that we cannot send a satellite. Next year definitely we'll be sending a satellite made by students of Warangal. దానికి శాటిలైట్ కావచ్చు ఏదైనా ప్రశ్న ఉన్న దగ్గర జవాబు ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వాళ్ళ సైన్స్లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే తమ వంతని శశాంక్ చెప్తున్నారు. వీడియోస్ దశరథ్తో అశోక్ న్యూస్ వరంగల్. ఎన్ని ప్రభుత్వాలు మారినా విద్యారంగంలో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి సమస్యలతో నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. నిజామాబాద్లో ఏఐఎస్ఎఫ్ 4వ మహాసభలకు హాజరయ్యారు కూనంనేని. హాస్టళ్లలో గతం కన్నా మెరుగైన భోజనం, ఇతర సదుపాయాలు ఉన్నాయని, కానీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పారు ఎమ్మెల్యే. ఈ దేశంలోని విద్యార్థుల భవితవ్యాన్ని, అలాగే ఈ దేశంలో రంగం ఎలా ఉండాలి, దాని రూపురేఖలు ఎలా ఉండాలని నిర్దేశించడం వెనుక ఏఐఎస్ఎఫ్ చేసినటువంటి వీరోచిత పోరాటాలు ఉన్నాయి. 1936 ఆగస్టు 12న ప్రారంభమైనటువంటి ఏఐఎస్ఎఫ్ ఇప్పుడు 90 ఏళ్ళు ఈ దేశంలో పూర్తి చేసుకుంది. ఏఐఎస్ఎఫ్ ఈ దేశంలో పుట్టిన మొట్టమొదటి విద్యార్థి సంఘం. దాని తర్వాత ఇంకా అనేక సంఘాలు, పీడిఎస్ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, ఇలా అనేక సంఘాలు వచ్చినాయి. ఈ ఏఐఎస్ఎఫ్ ఆనాడు భగత్ సింగ్ లాంటి యువ విప్లవకారులు కూడా ఆకర్షితులైనటువంటి సంఘం ఇది. అంత గొప్ప విరోచిత చరిత్ర కలిగినటువంటి ఈ సంఘం దీని తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరుపుకుంటున్న 4వ మహాసభ. ఈ సందర్భంగా ప్రభుత్వాలను నేను కోరుతా ఉన్నాను, విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేయటం అనేది రోజు వాళ్ళ ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. అది బంద్ చేయాలి. విద్యారంగాన్ని కొన్ని ఇతర దేశాల్లో ప్రభుత్వ పరంగానే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అమెరికా, కెనడా, అదేవిధంగా శాండినేవియా కంట్రీస్లో విద్యారంగం ప్రభుత్వ కంట్రోల్లోనే ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వమే దీన్ని తీసుకోవాలి. పేద విద్యార్థులైనా, ధనిక విద్యార్థులైనా అందరూ ఒకటే మార్గంలో ఉండే విధంగా, అందరికీ సమాన అవకాశాలు ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్ భవనాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అలాగే ప్లే గ్రౌండ్స్ కానీ, అదేవిధంగా విద్యార్థుల రేషియోకి అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం కానీ, ప్రయోగశాలలు కానీ, ఇటువంటి వాటిపైన శ్రద్ధ పెట్టాలి. ఇవాళ ఈ మహాసభ తీర్మానం చేస్తుంది. ఈ విద్యార్థుల భవితవ్యానికి ఏఐఎస్ఎఫ్ నిర్దేశం చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన వాళ్ళు అనుసరించే నూతన విద్యా విధానం, ఇటువంటి వాటిపైన విరోచితమైన పోరాటాలు కూడా ఏఐఎస్ఎఫ్. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కాంగ్రెస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డితో పాటు కొత్త చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం ధర్మ. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం దౌనా గ్రామంలో గంజాయి సాగు తోటపై దాడులు చేశారు పోలీసులు. 92 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 9,20,000 ఉంటుందని అంచనా వేశారు. జొన్న పంటలో గంజాయి అంతర పంటగా సాగు చేశాడు బాపురావు. దీంతో అతన్ని అరెస్టు చేశారు పోలీసులు. నిషేధిత పంటను సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో బుర్కా వేసుకునే వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. రాత్రి 8 గంటలకు బుర్కా వేసుకుని వ్యక్తి బస్టాండ్లో మహిళల దగ్గర కూర్చున్నాడు. ఫోన్లో మాట్లాడుతుండగా అతడిని గుర్తించిన తోటి ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అతనిపై నిఘా పెట్టిన సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎక్కడ మీది? బుర్కా ఎందుకు వేసినావు? మా ఫ్రెండ్ సార్ అర్జున్. ఏ ఫ్రెండ్? మా ఊరు ఆయన సార్. ఏం పేరు పేరు? మరి బుర్కేసుకొని లేడీస్ దగ్గర బస్ వచ్చి అడుగుతారు తప్పలేదు. మంచి మాటలు చెప్తున్నారు. అరే నువ్వు బాబు నీ దాదా పెట్టని ఫ్రెండ్ సలాం కడుతున్నాయి ఏ కైతే అరే ఆడల పక్కన కూర్చోడానికి ఆడల పక్కన కూర్చోడానికి ఆడల పక్కన కూర్చోడానికి అక్కడ వస్తున్నాడు. నువ్వు ఈ వేసేది కట్టినట్టు నేను అది కరెక్టే కరెక్ట్ చెప్తున్నావు. ఇంకేం కావాలి? ఆడోళ్ళ మొగోళ్ళ? నువ్వు ఏంది అవతారం ఇట్లా వేసుకున్నావు? అంటే ఆ ఫ్రెండ్ అడిగితే ఆడేషన్ కట్టమని చెప్పిండా? ఆడేషన్ కట్టమని చెప్పిండు. మరి ఎట్లా దేనికి వేసుకున్నావు? అంటే నీకు ఏ లెక్క మీద వేసుకున్నావు? ఆడోళ్ళ బట్టలు వేసుకోవాలని బాగా కాల్సి ఉందా నీకు? అంటే అట్లా ఉంటుంది సార్, ఉంటుంది ఉంటుంది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ అదే జోష్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లోనూ కొనసాగించాలని కసరత్తు చేస్తోంది. 2 ఏళ్ల పాలన ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలే కాంగ్రెస్ ని గెలిపిస్తాయన్న అభిప్రాయం మంత్రుల్లో వ్యక్తమవుతోంది. మున్సిపల్ జోష్ తో వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో క్లీన్ స్వీప్ చేయొచ్చనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించింది. ముందుగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ శాతం విజయం సాధించారు. తర్వాత 2 నెలల గ్యాప్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను ఖాతాలో వేసుకుంది హస్తం పార్టీ. వరుస విజయాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు ఏమైనా కాంగ్రెస్ గెలవడం ఖాయమనే ధీమాలో ఉన్నారు మంత్రులు. ఇక రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అడ్మినిస్ట్రేటివ్ విధానమే విజయానికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జోష్ గ్రేటర్ హైదరాబాద్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటుతామని అంటున్నారు హస్తం లీడర్లు. గ్రామాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 15% ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిపితేనే అందనున్నాయి. లేకుంటే నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉండడంతో అన్నింటినీ బేరీజు వేసుకుని ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయాలు దక్కించుకున్న అధికార పార్టీ ఇదే జోష్ కొనసాగించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ ఉంది. ఈ నెల 23న జరిగే కేబినెట్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తోంది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగానే పర్యాటక రంగంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించి పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా సరికొత్త టూరిజం పాలసీని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ పై దృష్టి పెట్టింది. అడ్వెంచర్, స్పోర్ట్స్, మెడికల్, ఎకో టూరిజం, ఫుడ్ టూరిజం వంటి ఆయా సెక్టర్లను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తోన్న ప్రభుత్వం పర్యాటక రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించి పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా కొత్త టూరిజం పాలసీని తీసుకువచ్చింది రేవంత్ సర్కార్. పర్యాటక రంగానికి మరిన్ని మెరుగులు దిద్దుతూ సరికొత్త టూరిజం పాలసీని అమలు చేస్తోంది. 2030 నాటి అవసరాలకు సరిపోయేలా పాలసీని రూపొందించింది ప్రభుత్వం. ఆధ్యాత్మిక, వారసత్వ, సాంస్కృతిక, సాహస క్రీడలు, మెడికల్, వెల్నెస్, ఎకో టూరిజం వంటి ఆయా సెక్టార్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటక ప్రాజెక్టులు చేపట్టి ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాలివ్వాలని నిర్ణయించింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ల దగ్గర భారీ మాల్స్ను పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నిర్మించనున్నారు. ఇక బిల్డ్ అండ్ ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతిలో అభివృద్ధి చేసే టూరిజం ప్రాజెక్టులకు కేటాయించే స్థలాల రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో 5% లీజుకు ఖరారు చేశారు. ఏటా 5% లీజు మొత్తాన్ని పెంచాలని నిర్ణయించారు. ప్రధానంగా మెగా ప్రాజెక్టులకు 66 ఏళ్ల పాటు, పెద్ద మధ్య తరహా ప్రాజెక్టులకు 33 ఏళ్ల పాటు, ఇక చిన్న సూక్ష్మ తరహా ప్రాజెక్టులకు స్థలాలను 15 ఏళ్ల వరకు లీజు పరిమితిని నిర్ణయించింది. ప్రకృతి, వైద్యం, ఆధ్యాత్మిక పర్యాటకానికి పెద్దపీట వేసింది. ప్రత్యేకంగా ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్ను ఏర్పాటు చేయనున్నారు. టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధిని పీపీపీ విధానంలో చేపట్టనున్నారు. టూరిజం ప్రాజెక్టులను చేపట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను కూడా అందిస్తున్నామని ప్రకటించింది. వీటికి తోడు నెట్ స్టేట్ జీఎస్టీని పెట్టుబడిదారులకు ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. స్పెషల్ టూరిజం ఏరియాల విషయంలో ఆయా ప్రాజెక్టుల ఆధారంగా వయబిలిటీ గ్యాప్ ఫండ్, ఎస్ఎస్టీ రియంబర్స్మెంట్, భూములకు తక్కువ లీజ్ మొత్తం వంటి రాయితీలు కల్పిస్తారు. కొన్ని రకాల ప్రాజెక్టుల్లో ఇండస్ట్రియల్ పవర్ స్లాబ్స్, ప్రాపర్టీ ట్యాక్సుల్లో రాయితీలు ఉంటాయి. నిర్ధారిత ప్రాజెక్టులకు ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీలను రీయింబర్స్ చేయనున్నారు. దీంతో పాటు తెలంగాణ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. మొత్తం 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను గుర్తించింది ప్రభుత్వం. ఇందులో వికారాబాద్, సోమశిల, కాళేశ్వరం, నాగార్జునసాగర్, భద్రాచలం, వరంగల్, ట్రైబల్ సర్క్యులేట్ వంటి 9 ప్రాంతాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయబోతోంది. ఇక టూరిజంలో వచ్చే 5 ఏళ్లలో 15,000 కోట్లు పెట్టుబడులు తీసుకువచ్చి కనీసం 3 లక్షల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ఆధారంగా తెలంగాణను దేశంలో మొదటి 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచేలా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవి తెలంగాణ అప్డేట్. స్టే ట్యూన్డ్.